నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రం బీజేపీ పార్టీలో సాధారణంగా అంతర్గత విభేదాలు ఉన్నా కూడా ఏ నాయకుడు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడే పరిస్థితి ఉండదు. అంతర్గతంగా వాళ్ళ సమస్యలను వాళ్ళు క్లియర్ చేసుకునే పరిస్థితి ఇప్పటివరకు చూసాం. ఈ మధ్యనే బయటకు వచ్చినటువంటి రాజాసింగ్ కూడా, బీజేపీ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చినటువంటి రాజాసింగ్ కూడా పార్టీలో అంతర్గత విభేదాలు జరుగుతూ ఉన్నాయి, పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటూ కూడా ఆయన కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో మనం గమనించినట్టయితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఎందుకంటే కరీంనగర్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఇద్దరు పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒకరు ఈటల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు బగ్గుమన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటలు బీజేపీ పార్టీలో ప్రకంపనలు సృష్టించిననే చెప్పాలి. ఎందుకంటే మన ఎంపీ ఎలక్షన్స్లో నన్ను హుజూరాబాద్ నుంచి సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించి నన్ను ఓడించడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా కష్టపడ్డారు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు మరి ఈటల రాజేందర్ని సెంటర్ చేసినట్టుగా, ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా సెంటర్ చేసినట్టుగా కనపడతా ఉంది. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈటల రాజేందర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క మనోభావాన్ని హత్య అంటూ కూడా చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఈ విధంగా బండి సంజయ్ మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, మేము పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కరీంనగర్ పాలిటిక్ ఒక్కసారిగా హీట్ ఎక్కే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు గల కారణాలు ఏంటనేది మనతో పాటు ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు, ఆర్ఎల్డి పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి నిజంగానే బీజేపీలో ఏం జరగబోతుంది, అంతర్గత పోరు తారాస్థాయికి చేరే అవకాశం ఉందా, లేకపోతే సద్దుమణిగే అవకాశం ఉందా, వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇంట్రడక్షన్లో చెప్పాను చాలా, ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది. అక్కడ నాయకులు అందరూ కూడా పాపం ఆయన చేసిన వ్యాఖ్యలకి అందరూ కూడా హట్ అయ్యారు. చిన్న కార్యకర్త కాడి నుంచి పెద్ద కార్యకర్త వరకు కూడా అందరూ హట్ అయ్యి ఈరోజు ఈటల రాజేందర్, శామీర్పేటలో ఉన్న ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గూడును వెళ్ళబుచ్చుకున్నారు. మేము ఉండాలా పోవాలా. ఒక రకంగా చూస్తుంటే ఈటల రాజేందర్ కూడా ఒక సగ్నితమైనటువంటి పరిస్థితి. ఏంటి సార్ వీళ్ళిద్దరి మధ్య ఏంటి, వారి కారణం ఏంటి? యాక్చువల్లీ టీఆర్ఎస్ని కొట్టాలనే ఉద్దేశంతో అది ఇతర పార్టీతో సాధ్యపడదు, ఒక బీజేపీతోనే సాధ్యపడుతుందని బండి సంజయ్ ఉన్నప్పుడు ఒక ఊపు ఉండేది, బాగా పెద్ద ఊపు ఉండేది. అందులో అనుమానం లేదు. ఆ రోజు కాంగ్రెస్ లేదు, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. అంటే బీఆర్ఎస్ రావు, బీజేపీ పోటాపోటీగా ఉండే, కాంగ్రెస్ ఆ రోజులో లేవలేదు. అయితే అప్పుడు కొత్తగా బీజేపీలో ఈ కాన్ఫిడెన్స్తో వీళ్ళే కొడతారనుకున్నప్పుడు చాలామంది పోయి చేరారు, ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళని కూడా, అంతకుముందు ఉన్న వాళ్ళని కూడా బయటికి పోయి మళ్ళీ వచ్చాం. ఈ పార్టీతో అయితేనే సాధ్యపడుతున్న ఉద్దేశం. ఈటల రాజేందర్ కూడా ఆ కోవకు చెందినవాడు. ఆయన సస్పెండ్ అయినాక ఇటా అని ఆలోచించి బీజేపీకి వెళ్ళిపోయారు. అట్లాంటి సందర్భంలో అక్కడ ఏమైందంటే కొత్తగా వచ్చిన నాయకులు, మన రవీందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కానీ, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, ఈవెన్ రాజగోపాల్ కానీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక కోటరీలాగా ఏర్పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు బండి సంజయ్ నచ్చలే, ఆయన నాయకత్వం అప్పుడు నచ్చలే, జ్ఞాపకం ఉంటే వీళ్ళంతా కూడా అధిష్టానానికి రిపీటెడ్గా కంప్లైంట్ చేయడం, చెప్పడం, ఈయన తీసేస్తే తప్ప బీజేపీ గెలవదనేటు, అది ఏ రకంగానో కమ్యూనికేషన్ అట్లా పోయింది. అప్పుడు పోయడం వల్ల అది సహజంగా బండి సంజయ్కి ఇది కోపం కలిగించే విషయం కదా, ఆయన అధ్యక్షుడి స్థానంలో ఉన్నాడు. అప్పుడు నేను కూడా చెప్పాను, నేను అప్పుడు ఉన్నా బీజేపీలో, చెప్పాను, అధ్యక్షుడిని కలిసి చెప్పాను, ఒక 25 మంది దాకా నీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఏమి చేయొద్దు అసలు, రోజు పొద్దున ఒక 10 కాల్స్, సాయంత్రం ఒక 10 కాల్స్, అన్న ఎట్లా మీరంటే చాలు, సగం మంది అందులో నీ వైపు తిరుగుతారు, నువ్వు అట్లా పలకరించకపోవడం వల్ల వీళ్ళ దగ్గర తీసుకోవడం నీకు నష్టం జరుగుతుందని కూడా చెప్పాను. మీరు చెప్పాను చెప్పాను, ఆ లిస్ట్ కూడా వేసి ఇచ్చా, అందులో వీటిలో దాకా ఉన్నాడు. మీరు ఏ పార్టీలో ఉన్నా చేసేది అదే, మరి అందరూ సమయపరచడమే. అప్పుడు ఆ పరిస్థితి, మరి అతనే కొట్టగలుగుతాడు, బీఆర్ఎస్ కొట్టాలనేది మా టార్గెట్ ఉండే, ఇది పోతుంది అక్కడ, వీక్ అయిపోతున్నాడు. డెఫినెట్లీ అంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు పవర్ఫుల్ పీపులే కదా, నేను చెప్పిన పేర్లు, వాళ్ళు నీకు అనుకూలంగా లేకపోతే పార్టీలో రిఫ్ట్ వస్తుంది కదా. ఆ సందర్భంలో బండి పాపం విన్నాడు, కానీ ఆ తర్వాత నేను నెలకు కూడా 15 రోజులు కూడా వెరిఫై చేశా, ఆయన చేయలేవరికి చేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. దానివల్ల ఏం జరిగింది అంటే ఇక్కడ ఈగో క్లాషెస్ ఏమంటారా, ఏదో ఈగో క్లాష్, ఇక మనకు తెలియదు ఆ పల్లెవాడే అనుకున్నాడు అంటో, కానీ ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు. వీళ్ళందరి యొక్క ప్రెషర్ అండి, మరో కారణం అనండి, ఏదైనా సడన్గా బండి సంజయ్ తీసేశారు. తీసిన తర్వాత బీజేపీ కొలాప్స్ అయింది, టోటల్గా కొలాప్స్ అయిపోయింది. అసలు కొలాప్స్ అయ్యి ఏ పరిస్థితికి వచ్చిందంటే
రాజగోపాల్ అంటాడు, నాలాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది, ఈవెన్ వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీ ఉన్నాడు అప్పుడు. అతను అగేనెస్ట్ బీజేపీ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు. కారణం మనది లేదు. వీళ్ళందరూ కూడా దే హావ్ డిసైడ్ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి స్వింగ్ అయింది. అవును, అదేమో కొలాప్స్ అయింది. డామిట్ కదా, అడ్డం తిరిగిందంటే కరెక్ట్ వర్డ్ అది. కథ అడ్డం తిరిగింది. దిగి ఎక్కడైతే బీజేపీ లేచి వస్తుంది కొడుతుంది బీఆర్ఎస్ కొలాప్స్ అయింది, కాంగ్రెస్ ఒక్కసారి ఎమర్జ్ అయింది. అప్పటికి మనం ఒప్పుకోవాలి, ఆయన అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, పరుషమైన పదాలతో అటాక్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ ఫోర్సెస్ అని ఆడాయి. లేచింది ఒక్కసారి కాంగ్రెస్. లేచేవరకల్లా మీకు కాంగ్రెస్ సడన్గా ఎమర్జ్ అయితే మాలాంటి అందులో చేరే సందర్భంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వచ్చేసింది. బీజేపీ పడిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు సబ్స్టిట్యూట్గా తీసుకొచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ గ్యాప్ను ఆయన అడ్జస్ట్ చేయలేకపోయాడు. వీళ్ళను సమన్వయపరచలేకపోయాడు. ఆయన నిజంగానే ఆ డిఫరెన్సెస్ అనేవి కంటిన్యూ అయినాయి. సహజంగా కూడా తనని తీయడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారని మీకు నాకే తెలిసినప్పుడు బండి తెలుసు, అది తీసేశారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం ఆశించారంటే ఈటల రాజేందర్ లాంటి వాడిని తీసుకొచ్చి అధ్యక్షుడు చేస్తాం అనుకున్నారు. ఆయన తీస్తే ఈయన అవుతాడు అనుకున్నాడు. అది జరగలే. సబ్స్టిట్యూట్ కింద నాన్ కాంట్రవర్షియల్ అని చెప్పి కిషన్ రెడ్డి పట్టుకొచ్చాడు. ఆయన దాన్ని ఆ లెవెల్లో లేపలేకపోయాడు. బండిలాగా పోనీ ఈటలకి ఇచ్చినా అటో ఇటో చావరేవో తెలియదేమో, ఇది కాలేదు. ఆయన దిగడం మాత్రం జరిగిపోయింది. దానివల్ల డ్యామేజ్. బీజేపీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా జరుగుతుందని. దీనివల్ల ఏమైంది, వాళ్ళిద్దరు కూడా వ్యతిరేకమైన ఏమంటారు వైరి వర్గాల కింద మోహరించి కూర్చున్నారు. అది కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. హిస్టరీలా చెప్తున్నా, ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆయన వర్గం వేరైపోయింది, ఈయన వర్గం వేరైపోయింది. కొంతమంది ఆయనతో పాటు ఆ రోజు బండి సంజయ్ని తీయాలని అడిగిన వాళ్ళు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రాజగోపాల్ కావచ్చు, నేను కావచ్చు, ఉమ కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ కావచ్చు, ఇలా వెళ్ళిపోయారు అసలు బీజేపీ నుంచి. సో ఈరోజు ఆ పార్టీకి ఒక డ్యామేజ్ జరిగింది. దీని కంట్రోల్ కింద మళ్ళీ కొత్తగా అధ్యక్షుని మార్చేసి ఇటలే దేవాలి లాట్ ఆఫ్ ప్రెషర్ వచ్చింది. దానికి మనకు తెలుసు బండి సహజంగా కూడా దానికి వ్యతిరేకం చేసి ఉంటాడు. కిషన్ రెడ్డికి వేసి మన ఊహాగానం. కిషన్ రెడ్డి దానికి సపోర్ట్ చేసి ఉంటాడు, బండి సపోర్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఇక మీరన్న వర్గాలు వచ్చినాయి అక్కడ. ఈ కారణం చేత ఈ సెకండ్ టైం కూడా ఈటలకు అధ్యక్ష పదవి రాలేదు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఈటల. అవునాగా చెప్పాడు. తనని తీసినందుకేమో బండి సంజయ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. తనకు అసలు అధ్యక్ష పదవి రానందుకు 2 సార్లు మిస్ అయినందుకు ఈటల ఫ్రస్ట్రేషన్. దీనికి తోడు కామెంటరీ. ఆ కామెంటరీ అన్నెసరీ. అది బీజేపీ లాంటి పార్టీలో మీరు అన్నట్టు అంతర్గత కలహాలు ఉంటే, విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ అది బజార్లో కొట్టుకునే స్థాయికి ఎప్పుడు కూడా మనం చూడలేం. అది ఏ కారణం చేతనో వాళ్ళు అసలు అట్లా బయటపడరు. అట్లాంటి పార్టీలో ఈరోజు ఈయన తిట్టుకోను, ఆయన తిట్టుకోను, నువ్వు పశువా మనిషా అనే లెవెల్లో ఉన్నారు. అండ్ నాకు మొన్న ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి రాజీనామా చేశాడు ఈటలకు సంబంధించి. ఈటల వర్గంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆయన కామెంట్ చేసింది కూడా ఈటల వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఈ వర్గానికి మాకు సరైన ప్రాతినిధ్యం పార్టీలో దొరకట్లేదు, అందువల్ల మాకు అంటే మనం పట్టించుకోవట్లేదు, కావాలని ఒక వర్గం మమ్మల్ని తొక్కేస్తున్న ఆ ఫీలింగ్ అన్నది ఈటల వర్గంలో తీవ్రంగా ఉంది. తీవ్రమైన అసంతృప్తి ఉంది ఈటలకు ఉంది. అంతకుముందు వాళ్ళ మీద తన తీసేశారనే కోపం ఆయనకు ఉంది. ఈ ఎవరో వాళ్ళు పూనుకొని వీళ్ళందరినీ సమన్వయపరిచి ఒక గొడుగు కింద తీసుకురాకపోతే అసలు బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది. మనం గతంలో కూడా అనుకున్నాం. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఎవరున్నారంటే నెంబర్ 1 బీజేపీ ఉంది, నెంబర్ 2 బీఆర్ఎస్, చచ్చిపోయిన బీఆర్ఎస్ పుడుతోంది, 3rd ప్లేస్లో కాంగ్రెస్ ఉందనుకుంటే అసలు బీజేపీ లేవట్లేదు. బీజేపీ అంతర్గత కుమ్ములాడడం వల్ల ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఈరోజు ఏర్పడ్డదో పొలిటికల్ వ్యాక్యూమ్లో అసలు వాళ్ళు పోవట్లేదు అందులో. అది పోయినప్పుడు ఎవరు వస్తారు సహజంగా? అరే పాత బీఆర్ఎస్ అనే పరిస్థితి వస్తుంది, వాళ్ళకి అడ్జి వచ్చింది అక్కడ. అది కారణం ఏంటో అది తెలియదు. ఆ పార్టీ అంత సీనియర్స్ వాళ్ళు కాస్త వాళ్ళకి ఏమంటారు ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉంది. వాళ్ళు ఈరోజు ఉన్న వ్యాక్యూమ్లో తెలంగాణలో వాళ్ళు నిండకపోతే రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎట్లా గెలుస్తారు, ఆ తర్వాత అసలు అధికారులకు ఎట్లా వస్తారు? మొన్నవాడు ఇట్ల బదులు మీకు రామచంద్ర పట్టుకొచ్చారు. రామచంద్రని ఎందుకు తెచ్చారు? మళ్ళీ ఇదే ఇప్పుడు తనుకొని వస్తారు, ఈయనకి కూడా ఆయనకి ఈయన కూడా మళ్ళీ నాన్ కాంట్రవర్షియల్ పాపం అజాత శత్రువు అని తీసుకొచ్చారు. తీసుకురావడాలు ఏమవుతుంది? మీకు ఆశించిన స్థాయిలో పరిధి తీసుకురాలేదో మనకు తెలియదు. మనం అనుకున్నాం, మనం ఎవరు తెలుసు అని. కిషన్ రెడ్డి లాంటి సీనియరే ఆయన ఏం చేయలేకపోయాడు కదా. ఎమ్మెల్యేలో డబుల్ డిజిట్ కూడా రాలేకపోయాడు. ఒక్క ఎంపీ స్థానం వచ్చే వరకులా టీఆర్ఎస్ సరెండర్ అయ్యి తన ఓటు బ్యాంకును కన్వర్ట్ చేసేసి
అటు టర్న్ అయింది కాబట్టి వాళ్ళు 4 కాస్త 8 అయిపోయారు ఎంపీలు. కానీ న్యాచురల్ యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాలో, వ్యాక్యూమ్లో బలోపేతం కావాలో ఆ పద్ధతిలో బీజేపీ కాలే. ఇది ఉన్నటువంటి పెద్ద కాంట్రవర్సీ ఈరోజు అక్కడ. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు మళ్ళీ ఇలాగే ఉంటాయని రూల్ ఏం లేదు. లేదు ఇంకా ఘోరంగా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటుంది. మరి ఏది మరి అనుకుంటున్నారు, కానీ యాక్షన్ ప్లాన్ ఏది? బీఆర్ఎస్ కూడా ఊరుకోదు కదా. బీఆర్ఎస్ మొన్న సరెండర్ అయింది. ఈవెన్ గ్రాడ్యుయేట్ దాంట్లో మనం గెలవనుకొని సరెండర్ అయిపోయింది బీజేపీ. కానీ ఇప్పుడు మీరు అందులో నిండకపోతే, ఆ వ్యాక్యూమ్లో బీజేపీ వెనక సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకొని ఇంకా కాస్త కన్సాలిడేషన్ చేయకపోతే, ఈ డిఫరెన్సెస్ని వాళ్ళు వదులుకోకపోతే బీఆర్ఎస్ డెఫినెట్లీ వేస్తుంది. అది కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది, కారణం లేదు. మనం మొదటిసారి మాట్లాడుకున్నప్పుడు హామీలు నెరవేరలే దగ్గర నుంచి మొత్తం రెండోసారి కూడా అందరికీ వేసి పారేసారు. 2 స్కిప్ చేసినా రైతు బంధు అందరికీ పడ్డది. 50 ఎకరాలు ఇవ్వబడ్డది, 100 ఎకరాలు ఇవ్వబడ్డది. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని వేసి పడేసారు. ఈ రేపొద్దున మనం చెప్పలేము. ఎప్పుడో అనుకున్నాం మనం చాలాసార్లు. మళ్ళీ మీరు మహిళలకు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఇచ్చి, నిరుద్యోగభృతి ఇచ్చి, ఇట్లాంటి 2-3 చేసేస్తే మళ్ళీ కాంగ్రెస్ రెకనింగ్లోకి అంటారు ఇంగ్లీష్. దే మే కమ్ ఫర్ ఇంటూ రెకనింగ్. చెప్పలేము. ఉన్న వాతావరణం ఫ్లూయిడ్గా ఉంది. ఈ ఫ్లూయిడ్గా ఉన్న సందర్భంలో వీళ్ళ గొడవలు, అంతర్గత కుమ్ములాటలు, ఇది ఇటువైపు వైపు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా వీళ్ళు ఒక రకంగా హైప్ ఇచ్చినట్టే కదా. ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. మంచి అవకాశం బీజేపీకి. అట్లాంటిది వాళ్ళు. నేను బీజేపీ అలయన్స్లో ఉన్నా. అవును, నేను అన్నమాట అనకూడదు, కానీ అది వెల్విషరే చెప్తున్నాను. అంతేగా సార్. ఇప్పటికైనా సరే డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళు చేయాలి. సీనియర్స్ పూనుకోవాలి, చేసి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి. అట్లాంటివి ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు బయటికి రాకుండా కన్సాలిడేషన్ చేస్తే తప్ప బీజేపీకి తీవ్రమైనటువంటి నష్టం రాజకీయంగా. బండి సంజయ్ అటువంటి వ్యాఖ్యలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటారు? అసలు ఏం ప్రొవొకేషన్ సడన్ గా ఎప్పటి నుంచో ఉంది. హిస్టరీ ఏం చెప్పారంటే, అసలు తన అధ్యక్ష పదవి కోల్పోవడానికి కారణం కూడా కొత్తగా వచ్చిన ఈ బ్యాచే. ఓకే. ఇంకొకటి అది ఉంటుంది మనసులో, నన్ను బీకారు అని ఉండొచ్చు. కానీ దాన్ని కాంపెన్సేట్ చేసింది పార్టీ. ఆయనే చెప్తున్నాడు ఒక పక్క, ఇక్కడ పార్టీ ముఖ్యం, జెండా ముఖ్యం, ఇండివిజువల్స్ కాదు అన్నప్పుడు నువ్వు మాట్లాడద్దు. నీకు జెండా ముఖ్యం, పార్టీ ముఖ్యం, అందరు నీకు ఒకటే, నీకు ఎవడు తేడా లేనప్పుడు ఆ మాటలు ఎందుకు అనకూడదు కదా. అది కూడా అంతా కూడా మాట్లాడకూడదు. ఆ మాట ఎవరికైనా ప్రొవోకేట్ అయిన అంతకంటే 4 మాటలు ఎక్కువే అని ఈ చర్చ గురించి. అది ఒక పొరపాటు నేనేది అనుకుంటా. అది ఇద్దరు కూడా లీడర్స్. అది పార్టీ నిజంగా మీకు అల్టిమేట్గా అదే గొప్పది అనుకుంటే మీరు కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ దగ్గర కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అంతేగాని పబ్లిక్లో అంటే ఈయన అవమానం చేసి, ఆయన అవమానం చేసి, ఆయన కర్తలు ఈయన దొక్కి, ఈయన కార్యకర్తలు ఆయన దొక్కి ఎవరికి లాభం అండి అల్టిమేట్గా. ఒక రకంగా ఈటల రాజేంద్ర గారు ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా కాస్త కోస్త ఈయన బాగానే సపోర్ట్ చేశాడు. ఎందుకంటే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కదా. చేశాడు. నేనున్నాను కదా, చీఫ్ ఏజెంట్ ఉన్నా ఇక్కడ రాజగోపాల్ అప్పుడు కూడా. దానికి కూడా మొత్తం పార్టీ పూనుకొని కూర్చున్నారు. పాపం ఈటల దానికి కూడా కూర్చున్నారు. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారని అన్ని రకాలుగా బాధ్యత బుధాలు ఎత్తుకున్నారు. ఆయన నిలబడి గెలిపించారు. జనరల్ ఎలక్షన్స్ వచ్చినాక కొంచెం డైవర్ట్ అయిపోతుంది కూడా. కానీ సార్, అసలు ఈటల రాజేందర్ ఈ పార్టీలోకి రావడం బండి సంజయ్ గారికి ఫస్ట్ నుంచి ఇష్టం లేదా? అది నాకు తెలియదు కానీ, బట్ ఆ రోజుల్లో అందరు బండి కూడా పోయాడుగా. బండి ఆయన ఇంటికి పోయాడు కదా, ఆహ్వానించడానికి బండి పోయాడు. మీ జ్ఞాపకం ఉంటే ఆయన ఏం ఎగో పక్క పెట్టేసి వెళ్ళిపోయాడు. పోయి పిలిస్తే ఈయన వచ్చాడు. కాబట్టి ఆ టైంలో అందరూ పోయారు. వివేక వెంకటస్వామి కూడా కొంచెం రోల్ ప్లే చేశాడు, ఎలక్షన్స్లో ప్లే చేశాడు. అతనికి సహకరించాడని విన్నాను నేను, ఇది ఫైనాన్షియల్గా. అప్పుడు చాలా అందరు కూడా పూనుకున్నారు అక్కడ. కానీ ఈవెన్ రాజగోపాల్ బై ఎలక్షన్ కూడా పూనుకున్నారు. కాబట్టి అదంటే టెలిఫోన్ ఉందిగా, ట్యాపింగ్, దానివల్ల వీళ్ళందరి డబ్బులు ఎక్కడ పడినా పట్టుబడ్డాయి. అధికార పార్టీ వాడికేమో పోలీసు వాహనాలు తరలించారు, వీళ్ళ డబ్బులేమో ఫోన్లలో వినటం పట్టుకోవడం. అసలు అప్పుడు ఈటల రాజేంద్ర డబ్బులు పోయినాయని విన్నాం, రాజగోపాల్ పోయినాయని విన్నాం. అదే ఫిజికల్గా చూసా. రాజగోపాల్ సంబంధించిన 10-15 కోట్లు పట్టుబడి. రఘునందన్ రావు గారు కూడా పోయినాయి. రఘునందన్ ఆయన కూడా పట్టుకున్నాడు కదా, నా ఫోన్ ట్యాప్ అయిన డబ్బులు పోయినాయి. చివరి నిమిషంలో 3.5 కోట్లు పోయినట్టు. ఇక్కడ వివేక్ ఇచ్చిన డబ్బులు కూడా రాజేంద్ర దగ్గర పట్టుబడ్డాయి. అంటే ఎలక్షన్స్ ఈ రోజు అంతా మేనేజ్మెంటే కదా. సో అట్లాంటి బీజేపీ కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే ఆ కాసో కూసో పెట్టే డబ్బులు కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా లాగేశారు. సో అవన్నీ కూడా దాని ఇంపాక్ట్ ఉండేది. కానీ బట్ అవన్నీ అయినా ఈటల గెలిచాడు. ఇక్కడ ఒక నేరోగా మిస్ అయ్యాడు రాజగోపాల్. అప్పుడైనా రాజగోపాల్ గెలిచినా కూడా అసలు సమీకరణాలన్నీ మారాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది వీళ్ళు ఎన్నికలన్నింటినీ. సో అందరూ బతుకున్నారు. అప్పుడు ఈవెన్ హరీష్ కూడా బతుకున్నాడు, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని. ఫోన్ ట్యాపింగ్ కావాలన్నది చాలా సీరియస్ ఇంపాక్ట్ మన డెమోక్రటిక్ ప్రాసెస్ మీద, ఎలక్షన్స్ మీద పరిణామం చాలా చూపించింది అది. సో దానికి బలైన వాళ్ళలో రాజగోపాల్ కూడా ఈటలో పోయాడు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పోయాడు. ఎంపీగా వరకు వచ్చింది కానీ
అంతకుముందు వాళ్ళ సెకండ్ టైం గెలవలేకపోయాడు. సో రకరకాల ఫ్యాక్టర్స్ అందులో. బట్ అందరూ కూడా అప్పుడు బీఆర్ఎస్ కూడా బాగానే ఖర్చు పెట్టడం, ఆ ఇంపాక్ట్ కూడా కొంచెం విపరీతం మామూలుగా తొక్కాలడు కదా ఆయన. 1000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు రిటర్న్ తొక్కడానికి. ఇక్కడ రాజగోపాల్ తొక్కడానికి 500 ఖర్చు పెట్టారన్నారు. అఫీషియల్గానే వాళ్ళు ఒక 1000 కోట్లు పంచారు. ఉప ఎన్నికల్లో 450 కోట్లతో ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ గెలవలేకపోయాడులే అప్పుడు. కానీ బట్ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి తారుమారే. అప్పటికెళ్ళి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ డబ్బులు పెడుతున్నాడు అని ట్యాప్ చేయడం, పోలీసులు సెట్ చేయడం, పోలీసులు ఏజెంట్లాగా వ్యవహరించి వాళ్ళ వాహనాల్లో అది అఫీషియల్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం, అన్అఫీషియల్గా పట్టుకోవడం. అది చాలా కాన్స్టిట్యున్సీస్లో ఒక 10-15 కాన్స్టిట్యున్సీస్లో ఫలితాలు తారుమారు చేస్తుంది అది వాళ్ళ మానిటరింగ్. సార్ ఇప్పుడు ఈ అసంతృప్తిని అంతా కూడగట్టుకుని మరి ఈటెల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సార్ ఏంటి దీని మీద ఏం విశ్లేషణ చేద్దాం మనం? నేనైతే ఈటెల తిరిగి వెళ్తారని అనుకోను. డెఫినెట్గా పార్టీలో ఘోరంగా అవమానం జరిగింది, అవమానం జరిగింది. కేసీఆర్ లాంటి వాడు కేర్ కూడా చేయడు అసలు. ఎవడు వేడు వచ్చాడు పట్టించుకోడు. అసలు మాట్లాడితే వస్తున్నట్టే మాట్లాడు. అసలు కూతురికి అక్కడ గతి లేదు. ఇంకా రాజేంద్ర గారికి ఆయననే పిలుస్తాడు. కూతురే ఒకసారి పిలిస్తే ఆమె అది ఎవరో ఇచ్చారు, ఆయన పోతున్నప్పుడు ఎదురుగా నిలబడితే పలకరీ లేదని వచ్చింది పేపర్లో. అవును. సో అంతా ఇక సొంత కూతురినే కేర్ చేయని వాడు 8 ఉత్తరాలు రాసి చదవనివాడు. 9వ ఉత్తరం లీక్ అయింది రేషన్. అంతమంది 8 రాసిన మనకు తెలియని కూడా తెలియదు. ఆ 8 ఉత్తరాలు చదవనట్టే కదా ఆమె రాసుకుంటూ కాదు. కూతురు 8 ఉత్తరాలు రాయడం ఏంటి అసలు? సో ఆ విధమైన సిచ్యువేషన్లో కేసీఆర్ ఒక స్టైల్ అయింది. ఇటలాదని పిలుస్తాడని అనుకోను. ఈయన సరెండర్ అయిపోతాడని అనుకోను. సరెండర్ అయ్యేటువంటి క్యారెక్టర్ కాదు కాబట్టి అది సాధ్యపడదు. కానీ ఒక రూమర్ ఏమొచ్చింది వాళ్ళ పేపర్లో అంటే అసలు ఈటల ఇదంతా ఈ గొడవ కంటే సొంత పార్టీని అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాడు. అవును, ఇవాళ వచ్చింది పేపర్లో. అది డేంజర్. మరి ఒక పక్క తీర్మార్మలన్న బీసీ కాన్సెప్ట్ చాలా మంది వర్క్ అయ్యి, ఒకవైపు ఆమె కూడా ఎవరు కవిత కూడా పార్టీ ప్రమోట్ అదొకటి, అది సామాజిక న్యాయం ప్రమోట్ చేస్తా అని ఆమెదో పార్టీ, మళ్ళీ ఇటు పక్క ఈటల పెడతాడన్నట్టు ఇవన్నీ కన్ఫ్యూజింగ్ ఉన్నాయి ఇవన్నీ. సో అవకాశం అని ఉందో మనకు తెలియదు. ఎందుకంటే అంత అసంతృప్తి అయితే ఉన్నదనే మాట ఖచ్చితంగా మనకు తెలుసు. అది ఏ లెవెల్లో ఉంది, ఒక పార్టీని ప్రమోట్ చేసే లెవెల్లో ఉందా, మరి తీర్మార్మలన్న ఎక్కడ, ఈటల ఎక్కడ, దీంట్లో మళ్ళీ కవిత ఎక్కడ? కవిత అంటే ఆయన అంటే బై వర్చ్యూ హర్ క్యాస్ట్ ఆమె బీసీ కాన్సెప్ట్లో రాదు. బట్ డబ్బులు ఉన్నాయి కాబట్టి, వ్యాక్యూమ్ ఉంది కాబట్టి, ఆల్రెడీ తన పార్టీ బీఆర్ఎస్ తిడుతోంది కాబట్టి, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అక్కడ దయ్యాలున్నాయి అని నేను వస్తా అంటుంది కాబట్టి ఇదివరకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. మీకు పాలిటిక్స్లో వాళ్ళు ఏంటి కావాల్సింది? మీకు వాక్చాతుర్యం ఉండాలి, అది మెండుగా ఉంది. దానికి వేరే డబ్బులు ఉండాలి, అవి కూడా మెండుగా ఉన్నాయి. డబ్బులుండి వాక్చాతుర్యం ఉంటే ఇక మీకు ఏముంది పార్టీ ఎంతసేపు మీరు ఫ్లోట్ చేయడం? కాబట్టి ఇది కవితకు అవకాశం ఉంది, ఈటల కూడా ఉంది ఒక పార్టీ. మళ్ళా అయితే ఓపెన్గా చెప్తున్నాను, నేను పార్టీ పెడుతున్నాను. సో ఈ 3 పార్టీలు అతి త్వరలో మనకు తెలంగాణ యవనికలో కనపడవచ్చు. ముఖ్యంగా చూసుకోండి సార్, మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు. చూసారు. ఇది ముఖ్యమంత్రి గారు, అది కూడా కాంట్రవర్సీ. ఏంటి అసలు అంటే ఇంకా ఆయన యాక్సెప్ట్ చేయట్లేడా? అంటే ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో నేను 10 ఏళ్ళు అధికారంలో ఉంటానని చెప్పుకోవడం తప్పేముంది? దానికని మీరు చెప్పుకోకూడదు, అది అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి, మీరు ఎవరు చెప్పుకోవడానికి అంటూ ఆయన అభిప్రాయాన్ని ఆయన్ని కొంచెం ఘాటుగా వ్యక్తం చేశాడు. నేను రొటీన్గా నడవనుకుంటున్నది 10 ఏళ్ళ వరకు మేమే అధికారంలో పెట్టాడు. కానీ ఓపెన్ స్పీచ్లో అన్నాడు కదా, ఇది సరే ఇది ట్విట్టర్ కానీ సీఎం అన్నాడు ఓపెన్ స్పీచ్లో, నేను 10 ఏళ్ళు నేనే ఉంటాము అధికారంలో ఉంటాం అన్నాడు. అది నిజంగా కాంగ్రెస్లో సాధ్యపడదు కదా, నాకు తెలుసు కదా సాధ్యపడదు. అంటే ఒకటి అటేమో రాజగోపాల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, నువ్వు ఆయనకి ఇస్తానన్న ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు. మొదటి 3 ఎక్స్పాన్షన్ లోపల సామాజిక సమీకరణాలు నాకు రాలేదు, ఇక మిగిలింది 3 అని ఇప్పుడు 1.5 years దాటింది వెయిట్ చేయబట్టి. ఆయన చెప్పుకోవడం ఏంటంటే నాకు కూడా తెలిసింది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్, నాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏకంగా రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు, నువ్వు కాంగ్రెస్లోకి వస్తే నిన్ను మంత్రి చేస్తాను. అంతే కదా చెప్పినాడు రాహుల్ గాంధీ. అయితే దానికి ఇంకేం రూల్ అడ్డం వస్తుంది? ఏ రూల్ పక్కకు పెట్టేసి ఇవ్వాల్సింది నేను. అది ఇవ్వకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్న సందర్భంలో ఈయన ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు, డెఫినెట్గా నాకు ఇరిటేషన్ వస్తుంది. దానికి రియాక్షన్గా ఆ మాట ఆయన అన్నాడు. నిజంగా కాంగ్రెస్లో సాధ్యపడుతుంది. ఈవెన్ జనార్దన్ రెడ్డి జ్ఞాపకం ఉంటే మీకు, జనార్దన్ రెడ్డి నేనే సీఎం అభ్యర్థి అన్నాడు మన రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం ఎన్నికైనాక. అంటే దాని మీద కోపం వచ్చి ఆయన రాజశేఖర రెడ్డి అసలు మంత్రి పదవి కూడా రాకుండా చేశాడు. పీజీఆర్ తీసుకోలేదు సెకండ్ టైం మినిస్టర్గా. అప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి వాడికి కూడా సెకండ్ టైం ఉండడానికి ఇబ్బంది ఉండే అప్పుడు కాంగ్రెస్లో, అంత పవర్ఫుల్ లీడర్.
రేవంత్ రెడ్డిని అసలు చాలామంది సీనియర్లు యాక్సెప్ట్ చేయరు కదా. ఆల్ సైడ్ అంటే ఇప్పుడు చాలామంది సీనియర్ ఇప్పటికీ యాక్సెప్ట్ చేయట్లేదు కదా. చేయట్లేదు వాళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, సీఎం అనేవాడు క్యాబినెట్ మీటింగ్కి వస్తే మంత్రులే లేవట్లేదు. అదేంటి సార్ నిజంగా మరి దారుణం రిజల్ట్స్ కనబడుతుంది. చూసాను నేను. ఎంత మరి అసలు మంత్రులు కట్టసి కదండి అది. చూస్తున్నారు తలకాయ. అంత ఉత్తరాలే అన్నట్టుగా. అన్నట్టుగా అంత ఇండిసిప్లిన్ ఉంది అందులో. ఇట్లాంటి పార్టీలో ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన పక్కకు లాగి కుర్చీ లాగి మేము కూర్చునే పరిస్థితిలో ఉన్నారు ఒక 60 మంది. పైన ఉన్నారులేండి, ఇంకా ఎక్కువనే ఉంటారు. ఆ సందర్భంలో ఈయన నేను ఇంకో 10 ఏళ్ళు ఉంటా అంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? సో సాధారణ కార్యకర్త నేను 10 ఏళ్ళు ఉంటానా, లేదా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం? కాంగ్రెస్ పార్టీ అనలేదు ఆయన, నేను 10 ఏళ్ళు అన్నాడు. కాబట్టి ఈవెన్ సాధారణ కార్యకర్తలు కూడా దీన్ని అంగీకరించరు అన్నాడు ఆయన ట్విట్టర్లో. కాంగ్రెస్లో ఆ సంస్కృతి లేదు, సాధారణ కార్యకర్తలు కూడా దాన్ని అంగీకరించిన మాట అన్నాడు. అది ఫ్రస్ట్రేషన్ వల్ల అది కారణం. బట్ అతనికి యాక్చువల్లీ దానికైతే ఎప్పుడో ఆయన నువ్వు సెట్ అన్నది చేయాలి, కాంప్రమైజ్ కింద అది కాదు, ఈ పోస్ట్ తీసుకొని అంత క్యాబినెట్ స్టేటస్ ఇంకేదైనా పోస్ట్ అప్పచెప్పాలి. ఇది ఒక కాలుతున్న కుంపటి అది. రాజగోపాల్ అనేవాడు, అది డేంజర్, ప్రమాదం అది పార్టీ. సో అది ఎందుకు వాడు గమనించట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి రియాక్షన్స్ వస్తాయి. సీఎం అంటే నేను ఇంకోసారి ఉంటా 3 సార్లు ఉంటా అని కూడా తప్పులేదు. బట్ అది పాసిబుల్ కాదు కాంగ్రెస్లో. ఒకప్పుడు దానికి సీల్ కవర్ కల్చర్ ఉంటుంది కాంగ్రెస్కి. ఈసారి ఇక్కడ ఎన్నికైన వాడు దేవుడు, అక్కడి నుంచి కవర్లో ఏ పేరు ఇస్తే వాడే సీఎం అని ఉండే. తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు 1 ఇయర్ కూడా మార్చిన సందర్భాలు ఉంటాయి. దాని నుంచి వాళ్ళు కాస్త ముందుకు వచ్చి ఇప్పుడు ఒక టర్మ్ ఇస్తే పూర్తి టర్మ్ ఇస్తున్నారు కాంగ్రెస్లో కూడా. అంత ఇదివరకులాగా 1 ఇయర్కి 2 ఇయర్స్ తీయట్లేదు. అయినా సరే ఆ కల్చర్ ఆ పార్టీలో ఉంది. అధిష్టానం ఏది చెప్తే అదే అయినటువంటి కల్చర్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడని నమ్మకం. అదే చెప్తున్నాను, అది సాధ్యపడదని నా పార్టీలో. కాబట్టి ఆయన 10 ఏళ్ళు మేము ఉంటా అంటే మీరు అన్నట్టు పార్టీ ఉండాల్సిందే తప్ప తను ఉంటా అని చెప్పుకోలేడు. ఈ టర్మ్ 5 ఇయర్స్ ఆయన ఉండడమే కష్టం అసలు. ఇప్పుడు ఆయన దించడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. అందువల్ల రాజగోపాల్ న్యాచురల్గా రియాక్ట్ అయ్యాడు, 10 ఏళ్ళు ఈయన ఉంటే ఎట్లా అన్నట్టు. అది రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వడంలో ఏమైనా అంతరం ఏమిటి సార్? ఇవ్వకపోవడం అంటే ఇవ్వచ్చు కదా, యాక్చువల్గా స్కోప్ ఉంది. అయితేనేమో ఆ 3 మిగిలిన దాంట్లో ఒక మంత్రిని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయనతో మాట్లాడి దానితో సమానమైన స్టేటస్ నుండి ఇంకో పదవి ఇచ్చి ఆయన కాంప్రమైజ్ చేయాలి. కానీ నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అసలు వివేక్ వెంకటస్వామికి పదవి ఇవ్వడం అనేది చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. సేఫెస్ట్ ఫేస్ లో ఉంటాడు ఆయన. 3 ఉన్నారు కదా కుటుంబంలో, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, 3. ఇప్పుడు మళ్ళీ మంత్రితో ఇంకోటి ఎడిషన్ వచ్చింది. అతను కూడా ప్రామిస్ చేశారు. ఎట్లయితే రాజగోపాల్కి ప్రామిస్ చేశారో అతనికి కూడా ప్రామిస్ చేస్తూనే వచ్చాడు మంత్రి పదవి ఇస్తాను. కాబట్టి అందులో అనుమానం లేదు, అది ఫుల్ఫిల్ చేశారు. బహుశా క్యాస్ట్ ఈక్వేషన్ అయి ఉండొచ్చు, అడ్వాంటేజ్ అదే ఉండొచ్చు. ఇక్కడ రెడ్డి అనేది అడ్డం వస్తుంది. అడ్డం వస్తుంది, రెడ్డిలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మనకు ఇక్కడ ఒక రెడ్డి గారు మన ఇబ్రహీంపట్నంలో ఆయన ఇది మన ట్విన్ సిటీస్లో మల్లెడంగాడు కూడా ఉన్నాడు, గెలిచినాడు. కాబట్టి ఆయన సహజంగా నాకు కావాలంటున్నాడు. నిజామాబాద్ వరకు రిప్రజెంటేషన్ లేదంటే ఆయన కూడా సంతృప్తిగా. శ్రీనివాస్ రెడ్డి, మన సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్, ఆయన సంతృప్తితో ఉన్నాడు. అట్లా మీకు ఇక్కడ ఈ రెడ్డి గారు నల్గొండలో ఆల్రెడీ అన్న మంత్రి ఉన్నాడు కాబట్టి ఈయనకు అవకాశాలు తగ్గినాయి. ఆ సంతృప్తితో ఉన్నాడు. కాబట్టి ఎక్కడ ప్రేమ్సాగర్ ఆయన కూడా పాప అంటే ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కదా. ఆయనకు అప్పట్లో కింగ్ మేకర్ కింద పేరు. ఆయన 5 గెలిపించేవాడు ఆ రోజుల్లో, జిల్లాను కంట్రోల్ చేసేవాడు. కోనప్పని గెలిపించింది అప్పుడు ఆ రోజుల్లో ఆయనే. సో వాళ్ళకి హోల్డ్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతను కూడా వన్ ఆఫ్ ది సీరియస్ ఆస్పిరెంట్స్. వీళ్ళందరినీ అధిష్టానం ఎందుకో సీరియస్ తీసుకొని సమాధానపరిచి ఇది కాదు ఇది కాదు అని చెప్పి పాటికి ఎప్పుడో సెట్ చేయాల్సి ఉండే. అరే 2 ఇయర్స్ అయిపోయింది, వాళ్ళు ఊరుకోరు కదా. ఆయన ఊరుకునే వ్యక్తి కాడు రాజగోపాల్. ఏదో విధంగా సమస్యలు తెస్తాడు అధిష్టానానికి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం అనిరుద్ధ్ దగ్గర 10 మంది సమావేశం కావడం, గందరగోళం, మళ్ళీ సీఎం వరంగల్లో భార్యాభర్తలు కలిసి వాళ్ళంతా కలిసి వాళ్ళకి ఆయనేష్గా చెప్పడం. సో ఆ ట్రబుల్ అనేది ఇక్కడ అక్కడ చాలాసార్లు వస్తుంది కాంగ్రెస్లో. సో వీళ్ళు దాన్ని కంటైన్ చేసుకోవాలి. అసలే పరిస్థితి అంతా మాత్రం చిన్న చిన్న గొడవలతో వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుంది అడ్మినిస్ట్రేషన్లో. సో ఇది ఎందుకో ఎట్లయితే బీజేపీ గురించి మనం మాట్లాడామో కాంగ్రెస్ కూడా సీరియస్గా కూర్చొని ఇట్లాంటి సెట్ చేసుకోకపోతే లోకల్ బాడీలో దారుణంగా దాని ఇంపాక్ట్ పడుతుంది పార్టీ మీద. ఇప్పుడు బీజేపీ కూడా లోకల్ బాడీలో వీళ్ళు సెట్ చేసుకోకపోతే ఎఫెక్ట్ డెఫినెట్లీ అదేగా మనం అనేది. అంతర్గత కుమ్ములాడలేదు బీజేపీకి, దాని రిజల్ట్ మీకు లోకల్ బాడీలో తెలుస్తుంది. అది వాళ్ళు సెట్ చేసుకోవాలి. కాంగ్రెస్ కూడా ఈ ముందు ఇంటర్నల్ స్క్వాబుల్స్ వాళ్ళకున్నటువంటి అంతర్గత
ఈ గొడవలని పంచాయతీలు తెంచుకోకపోతే టీం లాగా ఎట్లా పోతారు? ఒక టీం లాగా పోతేనే చాలా పెద్ద ఫైట్ అది. ట్రయాంగులర్ ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన బీఆర్ఎస్ లేచి కూర్చున్నాయి మళ్ళీ అదే కదా సార్, ఇద్దరు కూడా మొన్నటిదాకా మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడేవాడే ఉన్నాడు అన్నారు. చచ్చిపోయింది అన్నాం మనం, బీఆర్ఎస్ ఈజ్ డెడ్ అన్నాం. అట్లాంటిది వీళ్ళిద్దరి గొడవలతో లేచింది అది. సో అందువల్ల ట్రయాంగిల్ అయిపోయింది మళ్ళీ లోకల్ పార్టీ. సో అందుకనే మన రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుద్దో మనం ఊహించలేం. వెరీ డిఫికల్ట్. మన రాజకీయాలు ఎప్పుడు గీత గీసి ఇట్లా పోవాలంటే పోవు. అవి దానికి ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ సిచ్యువేషన్స్, వాతావరణం, కొన్ని సంఘటనలు ఆ సంఘటనలు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. అది ఈరోజు మనకు బీజేపీలో కనపడుతుంది, కాంగ్రెస్ కనపడుతుంది. ఓకే, ఒక రకంగా బీఆర్ఎస్లో కూడా కనపడుతుంది సార్. బీఆర్ఎస్ అన్న జిల్లాల మధ్య కరెక్ట్. కవిత చేయబట్టి అక్కడ కూడా వస్తుంది. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కవిత వచ్చి పార్టీకి వ్యతిరేకంగా తన సొంత పార్టీ మీద క్రిటిసైజ్ చేస్తుందని, అందులో ఉన్నవాడనే దయ్యాలంటదని మనం అనుకోలేదు. ఎవరు ఊహించలేదు. ఊహించని పరిణామం. ఈ మూడు పార్టీలు ఏదో ఒక సమస్యలు ఇరుక్కొని ఉన్నాయి ఈరోజు. మూడు కూడా సమస్యలు ఉన్నాయి. అది మనం ఎవరం కూడా ముందు ఊహించిన వారాలు కావు. ఓకే, సో మొన్న ఖమ్మంలో ఫైనల్గా సార్, ఇది ఖమ్మంలో మొన్న కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఏదో రేవంత్ రెడ్డి గారు ఏదో లొకేషన్ కలిస్తే నీకెందుకురా, లొకేషన్ నేను కలిస్తే నీకే హౌలా, మళ్ళీ ముఖ్యమంత్రి రా అంటూ కూడా హౌలా అంటూ కూడా మాట్లాడడం. ఈ సాంప్రదాయం ఇంకా మారదా సార్? ఇంకా ఎందుకు సార్? అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం, అక్కడ రాజకీయాలు చూస్తేనే మనకు జుగుస్తూ ఉంటే అసహ్యంగా కనపడుతున్నాయి. ఇక్కడ అంతకంటే దారుణంగా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి సార్ అసలు ఈ పరిస్థితి ఏంటి? గతంలో ఇట్లా ఉండేది కాదు. అంటే ఒకసారి టీఆర్ఎస్ ఉద్యమకాల లోపల కేసీఆర్ నాడు విపరీతమైన పదజాలం ఆడేవాడు, ఆంధ్ర వాడు అడ్డగోలు తిట్టేవాడు అని మనం చూసాం. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక తగ్గాడు ఆయన అసలు ఎక్కడ ఎవరిని మాట్లాడింది లేదు, నోరిప్పింది లేదు. ఆంధ్ర వాళ్ళని కూడా కించపరచడం మానేసి అసలు కేటీఆర్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి, నేను పోయి నరసాపూర్లో ఇక్కడ నేను పోటీ చేస్తాను రాజుల దగ్గర, అదే భీమవరం దగ్గరికి వచ్చాడు. అండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద మారి మొదటి శాఖ పోయి ఆంధ్రాలో తెరిచింది. జ్ఞాపకం ఉంటే ఫస్ట్ శాఖ అక్కడే మారారు, దృక్పథం మారింది, మంచిదే. ఎందుకంటే అది ఎల్లకాలం మనం అన్నదమ్ములు కొట్టాడుకోలేము, వాళ్ళు బ్రదర్స్ కింద చూడాల్సింది మనం. అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, ఆ వైషమ్యాలు పోయింది. అట్లాంటి సందర్భం లోపల ఇక్కడ కూడా మీరు ఆ సీటుకు గౌరవం ఇవ్వాలి, ముఖ్యమంత్రి సీటు గౌరవం ఇవ్వాలి. డెఫినెట్లీ సార్, దానిలో మీరు తిట్టుకోలేరు. ఆయన వీళ్ళని తిట్టలేడు, వీళ్ళు అనేది. ఇప్పుడు క్రిటిసిజం, హెల్తీ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ ఓకే. అవును, కానీ ఒక లిమిట్ దాటి మనం దాని గురించి ఎప్పుడు కూడా దాన్ని స్ట్రెచ్ చేయకూడదు. అవును, ఈయన పాపం కేటీఆర్ కానీ ఒక్కో సందర్భంలో సీఎం కానీ ఏ భాషతో అయితే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో, ఇప్పుడు ఆ భాష ఆయనకు డ్యామేజ్ చేస్తుంది సీఎం. అదే కంట్రోల్ పెట్టుకోవాలి. అయిపోయింది 1.5 years తర్వాత, 2 years తర్వాత ఇంకా ఏం తిడుతో ఆ సీఎంని, మాజీ సీఎంని. ఆల్రెడీ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసింది కదా. నీ గొడవ ఏంటి, నువ్వు చూసుకోవాలి. ఆయన సంగతి ఎందుకు? అసలు నీ దగ్గర నీ ముందు బోర్డు సవాళ్ళు ఉన్నాయి, ఆ సవాళ్ళను పూర్తి చేసుకోవాలి. ఆ సమస్యలు ఏదో తెలుసుకోవాలి, సైలెన్స్ మెయింటైన్ చేస్తే ఇంకా ఆయన వాల్యూ పెరుగుతుంది. అది ఎవరో చెప్పేవాడు సరిగ్గా చెప్పట్లేదు. కేటీఆర్ కూడా అంత అరగన్స్ పనికిరాదు. నిజంగా ఈరోజు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి మెయిన్ రీజన్ కేటీఆర్. ఆయన అహంకారం. అహంకారంతో ఒక 10 సీట్లనే పోయింటాయి. తేడా ఆయనతో వచ్చింది 5-10 కదా. 5-10 కనుక ఆయన అహంకారం లేకుండా మామూలుగా ఉండుంటే బీఆర్ఎస్ థర్డ్ టైం అధికారంలోకి వచ్చేది. మనం చూసాం కదా. కేటీఆర్ గారు కూడా తన పద్ధతి మార్చుకోకపోతే మార్చుకోకపోతే ఇప్పటికైనా మార్చుకోవాలి. అది ఇప్పటికి కూడా మారినట్టు కనపడలేదు. ఇంకా అదే అహంకారం, ఆ మాట్లాడే విధానంలో సరే ఎంత అహంకారం అంటే. మొన్న ఒక వీడియో చూశాను సార్, గతంలో వీళ్ళు ఎలా ప్రవర్తించారు అనేది అన్ని వీడియోలు ఒక మెర్జ్ చేసి వాళ్ళు పెట్టారు. ఓకే, అంటే దళితులను ఏ విధంగా చూస్తున్నారు, తర్వాత అణగారిన వర్గాలను ఏ విధంగా చూశారనే దాని మీద. అంటే వీళ్ళు అహంకారపూరితంగా వ్యవహరించడం బట్టే పరిస్థితులు ఈ కాడికి వచ్చినాయి. ఇంకా తెలుసుకోకపోతే కష్టం. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ కూడా ఈరోజు మీకు అధికారం కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? ఒక అనాలిసిస్ ఉండాలి. ఆ కారణాల మీద విశ్లేషణ చేయాలి. ఆ కారణాల ఫైట్ చేయాలి. నేను అన్నట్టు నీ అహంకారమే కారణమైతే అహంకారం వదులుకోవాలి. డెఫినెట్లీ. నీ భాష కారణమైతే భాష మార్చుకోవాలి. ఆ అనాలిసిస్ లేకపోతే నువ్వు మళ్ళీ ఎట్లా వస్తావు అంటే పబ్లిక్లోకి. సో నేనంటున్నాను, నీ అహంకారం కారణం, నువ్వు అనాలిసిస్ లేకపోవడం కారణం, కొన్ని వర్గాలను నెగ్లెక్ట్ చేయడం కారణం. అది నిరుద్యోగులే కావచ్చు. నిరుద్యోగులు నెగ్లెక్ట్ చేసావు కదా, వాళ్ళకి గుర్తిస్తాను ఇంకేదాను, అది ఒక కారణం. నిరుద్యోగులంతా దేశం మీద పడి వాళ్ళ సొంత ఖర్చుతో వీళ్ళని ఎవడగట్టండి కాంగ్రెస్ అధికారులు తిరిగారు. అది ఎందుకు అనలైజ్ చేయాలి కదా. చేసి లేదు ఇప్పుడు మాతో తప్పైంది, మేము చేస్తాం ఇవి చెప్తే కొంత యాక్సెప్టెన్స్ వస్తుంది పబ్లిక్లో. అది జరగట్లేదు. రేవంత్ చేయట్లేదు, ఇటు కేటీఆర్ చేయట్లేదు. రోజు ఆయన తిట్ట, ఆయన తిట్ట. అసలు మనకే మీరు అన్నట్టు విసిగిపోయాం మనం వినడానికి. అది కరెక్ట్ కాదు. ఓకే,
ఏదేమైనా సరే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నిజంగా ఆ రాజకీయాలు ఎవరు ఏంటి అనేది కూడా పెద్దగా మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. చూద్దాం సార్ మరి నిజంగా ముందుండు ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మరి వాటి మీద కూడా విశ్లేషణ చేద్దాం. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్.